ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇశ్రాయేలును కాపాడువాడు అండి, ఇశ్రాయేలును కాపాడు. ఇక్కడ మనము ఇప్పుడు చిన్న టెస్ట్ చదువుకున్నాను. మీరు అసలు ఎలక్ట్గా ఉన్నారు, మరి ఎలా ఉన్నారు? ఈ 120 కీర్తన ఎన్ని వచనాలు ఉన్నాయి? ఇలా ఎన్ని వచనాలు చూసి చెప్పమ్మా. 8 వచనాలు ఉన్నాయి. ఈ 8 వచనాల్లో కాపాడు అనే పదం ఎన్నిసార్లు ఉంది? ఇప్పుడు టెస్ట్ అది ఎవరు చెప్తారు త్వరగా? 121వ కీర్తనలో మొత్తం 8 వచనాలు ఉన్నాయి. 8 వచనాలు పెద్ద అధ్యాయం కాదు కాబట్టి అందుకే త్వరగా ఎవరు చూసి చెప్తారు? కాపాడును అనే పదం ఎన్నిసార్లు వస్తుంది 8 వచనాల్లో ఈ అధ్యాయంలో? వెరీ గుడ్, 6 సార్లు. కరెక్ట్, వెరీ గుడ్, కరెక్ట్. కాబట్టి ఇక్కడ 121వ కీర్తనలో ఆ కాపాడు అనే పదము 6 పర్యాలు 6 టైమ్స్ వస్తుంది, 6 సార్లు వచ్చింది. 6 అనేది మనం చూస్తే ఎట్లరా మానవుని సంఖ్య, 6 మానవుని సంఖ్య. అయితే దేవుని కృప మనం చూస్తాం 6ది, ఎందుకంటే దేవుడు 6వ దినమున మానవుని కలుగు చేసినాడు. 6 మానవ సంఖ్యకు సాదృశ్యంగా ఉంది. సరే, ఇక్కడ మనం చూస్తే మన అంశం రాత్రి కాపాడుటనే పదం. మూడు విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఒకటి, మొట్టమొదటి దేవుడు ఎలా కాపాడుతున్నాడు భక్తుల్ని, దేవుని ప్రజలు ఇశ్రాయేలుని కానీ బైబిల్లో భక్తులను కానీ భూమి మీద ఉన్న దేవుని ప్రజలను. ఒకటి జాగ్రత్తగా గమనించాలి. మాకున్న అలవాటు ఏంటంటే చెప్పిన తర్వాత మీకు అసలు అర్థమైందో వ్యర్థమైందో, అవునండి, అర్థమైందో వ్యర్థమైందో, అర్థము వ్యర్థం. కాబట్టి మీరు జాగ్రత్తగా వింటున్నారు లేదు నిద్రపోతున్నారు, అందుకు మీరు జాగ్రత్తగా వినాలి. చివరిలో అడుగుతాను, మరి ఎవరైతే అలక్ష్యంగా ఉంటారో నిద్రపోతారో వాళ్ళని అడుగుతాం ముందు. అర్థమైందా? సరే, అంటే చివరికి జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే మనకు మేలు దేవునికి మైండ్. కాబట్టి చూడండి 3 విషయాలు. ఒకటి, దేవుడు ఎలా కాపాడుతాడు తన ప్రజలను, భక్తులను, దేవుని ప్రజలను ఎలా కాపాడుతాడు. రెండవది, ఏ లక్షణాలు కలిగి ఉంటే కాపాడుతాడు. మూడవది, ఆయన ప్రజలుగా మనము కూడా కాపాడవలసినవి ఉన్నాయి. ఈ 3 విషయాలు మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదటి నెంబర్ 1 చూడండి, దేవుని గ్రంథంలో అది ఎక్కువ వివరించుకోవడం మెయిన్ చూద్దాం, టైం ఎక్కువ కనుక. రండి, పరిశుద్ధ గ్రంథంలో ఇది కూడా కాపాడుట. దేవుడు ఎలా కాపాడుతాడు దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండం చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. దయచేసి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. పక్షిరాజు తన గూడు రేపి రెక్కలు చాపుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. చూడండి, గమనిస్తే ఇక్కడ ఒకటి, మనము దేవుడు కాపాడే దేవుడు ఏమని రాబడింది? ఇశ్రాయేలును కాపాడు. 6 పర్యాములు కాపాడుట. దేవుడు ఎలా కాపాడుతాడంటే పక్షిరాజు తన గూడు రేపి అల్లాడుచు. అంటే ఈ మాట మనం చూస్తే ఒక అర్థం కావాలంటే పక్షిరాజు ఎక్కడ ఉంటుంది? దాని గూడు అంటే ఎత్తైన స్థలంలో ఉంటుందండి కదండి. పక్షిరాజు ఎందుకంటే ఉన్నతమైన పర్వతాలు, ఎత్తైన స్థలం, అంటే అన్నిటికంటే ఎత్తైన నివాసం అయితే పక్షిరాజు. ఈ పక్షిరాజు ఉన్నత స్థలంలో ఏం చేస్తుందంటే గూడు రేపిద్ది. ఆ పిల్లలు ఎందుకంటే ప్రేమతోటి, ద్వేషం కాదు, ఆ గూడు రేపినప్పుడు, గూడు చెరిపినప్పుడు గూట్లో ఉన్న చిన్న పిల్లలు అప్పుడు దాకా ఎగరలేదు, అప్పుడు రెక్కలు వచ్చినాయి లైట్గా. ఈ గూడు రేపినప్పుడు ఏమవుతుంది? ఆ పిల్లలు ఏమవుతాయి? గూట్లోంచి కింద పడిపోతుంటే మళ్ళీ తల్లి పక్షి ఏం చేస్తుందా? తల్లి పక్షి గూడు చెరిపిద్ది పిల్లలు పడటానికి. మళ్ళీ ఆ పిల్లలు కింద పడే టైంలో తల్లి రివ్వున కిందకి వచ్చేసి రెక్కల మీద మళ్ళీ వాటిని మోపుకుంటుంది. అంటే ఎందుకు అలా చేస్తుందంటే మరలా ఎందుకంటే ఆ పిల్లలు కింద పడిపోయేటప్పుడు అప్పుడు వాడు తెలీదు, ఎగటం తెలీదు. ఆ కింద పడే టైంలో ఏం చేస్తుంటే వాడుకున్న రెక్కలు ఏం చేస్తాయి? ఇట్లాగా ఆడిస్తాయి. ఇట్లా ఆడించడం ఏమంటే ఈ రెక్కలు ఆడించడం వచ్చి ఆ ఎగరటం నేర్చుకుంటాయి. అందుకోసమే పక్షిరాజు తన పిల్లలను ఎలా గూడు చేసి మరలా ఎలా కాపాడిద్దో దేవుడు కూడా తన పిల్లలను పక్షిరాజు వలె కాపాడతాడు. చెప్పండి, ఇప్పుడు ఎలా కాపాడతాడు దేవుడు? మన దేవుడు పక్షిరాజు వలె మన దేవుడు కాపాడతాడు. కొన్ని ఇబ్బందులు, పరిస్థితులు వస్తాయి, గూడు చెరిపిన పరిస్థితి, కొంత ఇబ్బంది లేదా అనారోగ్యం, వ్యాధి సమస్యలు ఉంటాయి. కానీ మరలా ఆ గూడు చేసినప్పుడు కింద పడిపోతున్నప్పుడు కొంత బాధ అనిపిస్తుంది. కానీ కింద పడిపోకుండా రెక్కల మోపుకొని మరలా తీసుకుని పోయి అలా కాపాడినట్లుగా తల్లి తన పిల్లలను కాపాడినట్లుగా దేవుడు ఒకటి పక్షిరాజు వలె ఆయన తన పిల్లలను, ప్రజలను కాపాడుతూ ఉన్నాడు. రెండవది పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దేవుని వాక్యాలు చూడండి. పరిశుద్ధ గ్రంథం 27వ యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం చదవండి.
దాని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున ఎవడను దాని మీదకి రాకున్నట్లు. కాబట్టి ఇక్కడ రెండోదిగా మనం చూస్తే ఇక్కడ ఒక తోట ఉంది. తోటకి ఏం చేస్తున్న వ్యక్తి అనుదినం ప్రతి నిమిషం ఏం చేస్తున్నాడు, దానికి నీరు గడుస్తున్నాడు. దివారాత్రం దాన్ని ఏం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఇప్పుడు మనం చూస్తే ఈ తోటకు కాపాడే వ్యక్తి, నీరు పెట్టే వ్యక్తిని ఏమంటారు? వెరీ గుడ్, ఏమంటారండి? తోటమాలి అంటారు. అంటే ఇప్పుడు తోటని సేద్యం చేస్తూ ఆ తోటకి భద్రతగా ఉంటూ వాటికి నీటిని పెడుతూ కాపాడుతూ ఉంటాడు. ఆ తోటని కాపాడుతూ ఉంటాడు. ఈ తోటను కాపాడే వ్యక్తిని తోటమాలి అంటారు. తోటమాలి అంటే ఇప్పుడు చూడండి, తోటమాలి ఎలాగా తోటను కాపాడినట్లుగా మన దేవుడు, ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలీయులను, తన బిడ్డలను, దేవుని ప్రజలను, తన ప్రజలను ఒక తోటమాలి వలె దివారాత్రులు కూడా దేవుడు ఏం చేస్తున్నట్టు ఆయన కాపాడు.